హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ వెంకటేష్ దేవసాని. ఈరోజు మనం డిస్కస్ చేయబోతున్నటువంటి ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి పద్మ విభూషణ్ అవార్డ్స్ గురించి డిస్కస్ చేద్దామండి. ఇటీవల కాలంలో పద్మ అవార్డ్స్ అనేవి 2025 జనవరి 25 నాడు ప్రకటించడం జరిగింది. అయితే వాటికి సంబంధించినటువంటి ఇంట్రడక్షన్ క్లాస్ అనేది మనం మొదటి వీడియోలో తెలుసుకోవడం జరిగింది. ఈ యొక్క వీడియోలో పద్మ విభూషణ్ పొందినటువంటి 7 గ్రహీతలకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దామండి. 2025 జనవరి 25వ తేదీన గణతంత్ర దినోత్సవం సందర్భంగా పద్మ అవార్డ్స్ను అయితే ప్రకటించడం జరిగింది. మొత్తంగా 2025 సంవత్సరంలో 139 పద్మ అవార్డులను ప్రకటించగా అందులో 7 పద్మ విభూషణ్, 19 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు అనేవి రావడం జరిగాయి. అందులో భాగంగా మొత్తంగా పద్మ విభూషణ్ పొందిన 7 గ్రహీతలను కనుక పరిశీలిస్తే చూడండి, గ్రహీత రంగం మరియు వారి యొక్క రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతం లేదా ఏ దేశం తరపున ఈ యొక్క అవార్డులను అయితే పొందారో చూద్దామండి. అందులో భాగంగా మొదటి వ్యక్తి దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి అండి. దువ్వూరు నాగేశ్వర్ రెడ్డి ఇతడు ఎవరు అంటే తెలంగాణ రాష్ట్రం తరపున వైద్య రంగంలో ఈ యొక్క అవార్డును అయితే పొందడం జరిగింది. అదేవిధంగా సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి అయినటువంటి జస్టిస్ జగదీష్ సింగ్ కేహర్ గారు ప్రజా వ్యవహారాలు అనేటువంటి రంగంలో ఈ యొక్క పద్మ విభూషణ్ అవార్డును పొందారు. ఇతడు కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి చండీగఢ్ తరపున ఈ యొక్క అవార్డుకి అయితే ఎంపిక కావడం జరిగింది. మరొకరు వచ్చేసి శ్రీమతి కుముదిని లిఖియా, పూర్తిగా అయితే రజనీకాంత్ లిఖియా అని కూడా గుర్తుంచుకోండి. కళలు అనే రంగం అంటే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించినటువంటి పర్సన్. అదేవిధంగా మరొకరు లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం, కళలు అనేటువంటి రంగం తరపున కర్ణాటక రాష్ట్రం తరపున ఈ యొక్క అవార్డును అయితే పొందడం జరిగింది. మరొకరు వచ్చేసి ఎంటి వాసుదేవన్ నాయర్, సాహిత్యం మరియు విద్య అనేటువంటి రంగంలో ఈ యొక్క అవార్డును అయితే పొందారు, కేరళ రాష్ట్రం తరపున. మరణాంతరం అని గుర్తుంచుకోండి. ఇక మరొకరు ఓసం సుజుకి, ఇతడు కూడా మరణాంతరం ఈ యొక్క పద్మ విభూషణ్ అవార్డును పొందడం జరిగింది. ట్రేడ్ అండ్ కామర్స్ అనేటువంటి రంగం తరపున ఇతడు వచ్చేసి జపాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి అండి. మరొకరు వచ్చేసి శారదా సిన్హా గారండు, కళలు అనేటువంటి రంగం తరపున ఈమె పద్మ విభూషణ్ ఎంపిక కావడం జరిగింది. ఏ రాష్ట్రం తరపున అంటే బీహార్ రాష్ట్రం తరపున అని గుర్తుంచుకోండి. ఇప్పుడు చెప్పబోయే ఈ అంశాలనైతే గుర్తుంచుకోండి. 2025 సంవత్సరంలో పద్మ విభూషణ్ అవార్డులు పొందింది మొత్తంగా 7 గ్రహీతలని గుర్తుంచుకోండి. ఈ యొక్క 7 మరణాంతరం వచ్చేసి 3 ఈ యొక్క పద్మ విభూషణ్ అనేటువంటి అవార్డుని దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా ఈ యొక్క 7 సంబంధించి 3 వచ్చేసి కళలు అనేటువంటి రంగంలో పద్మ విభూషణ్కి ఎంపిక కావడం జరిగింది. సాహిత్యం మరియు విద్యారంగం తరపున ఒకరికి, వైద్య రంగం తరపున ఒకరికి, ప్రజా వ్యవహారాలు తరపున ఒకరికి, ట్రేడ్ అండ్ కామర్స్ అనేటువంటి రంగం తరపున ఒకరికి పద్మ విభూషణ్ అనేది రావడం జరిగింది. ఈ 7 పద్మ విభూషణ్ పొందిన గ్రహీతల్లో 6 వచ్చేసి భారతీయులు ఉండగా ఒకే ఒక వ్యక్తి విదేశీయుడు ఉన్నాడు. అతడే ఒసోము సుజుకి, జపాన్ దేశానికి సంబంధించినటువంటి వ్యక్తి. కాబట్టి ఎంతమంది విదేశీయులు పద్మ విభూషణ్ పురస్కారాన్ని పొందారంటే కేవలం ఒకే ఒక వ్యక్తి అని గుర్తుంచుకోండి. ఆ యొక్క వ్యక్తి కూడా ఒసోము సుజుకి, ట్రేడ్ అండ్ కామర్స్ అనేటువంటి రంగంలో పద్మ విభూషణ్ని దక్కించుకోవడం జరిగింది. పద్మ విభూషణ్ మొదటి గ్రహీత అయినటువంటి దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారి గురించి కనుక పరిశీలిస్తే ఇతని జననం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి. ప్రస్తుతం ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జన్మించడం జరిగింది. అయితే ఇతడు మాత్రం హైదరాబాదులో స్థిరపడి హైదరాబాదులో వైద్య సేవలను అందిస్తున్నందుగా తెలంగాణ రాష్ట్రం తరపున పద్మ విభూషణ్ అనేటువంటి అవార్డుని అందుకోవడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఇతడు జననం వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అని గుర్తుంచుకోండి. ఏ రాష్ట్రం తరపున పద్మ విభూషణ్ పొందాడు అంటే తెలంగాణ రాష్ట్రం తరపున. అది ఏ రంగంలో పొందాడు అంటే మెడిసిన్ లేదా వైద్య రంగంలో పద్మ విభూషణ్ని దక్కించుకోవడం జరిగింది. ప్రఖ్యాత వైద్యుడుగా, గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్గా తన యొక్క సేవలనైతే అందించడం జరుగుతుంది. అందులో భాగంగానే హైదరాబాదులో ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజీ ఏఐజీని ఏర్పాటు చేశాడు. అదేవిధంగా దానికి చైర్మన్గా కూడా కొనసాగడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి. అయితే ఇతడికి సంబంధించిన ప్రత్యేకత ఏంటి అంటే 3 పద్మ అవార్డులను దక్కించుకున్నటువంటి మొదటి భారతీయ వైద్యుడు ఎవరు అంటే డాక్టర్ దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారండి. 3 పద్మ అవార్డులు అంటే ఏంటి? పద్మ విభూషణ్, పద్మభూషణ్, పద్మశ్రీ. ఈ 3 అవార్డులను దక్కించుకున్నటువంటి వ్యక్తిగా దువ్వూరి నాగేశ్వర్ రెడ్డి గారు ఒక రికార్డునైతే సృష్టించడం జరిగింది. కాబట్టి
ఎందుకోసం ఇతడికి పద్మ అవార్డులని అందించాడు అంటే వైద్య రంగంలో ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగాను ఈ యొక్క పద్మ అవార్డులను అయితే కేంద్రం అందించడం జరిగింది. అయితే ఈ యొక్క 3 పద్మ అవార్డులను దక్కించుకున్నటువంటి మొదటి భారతీయ వైద్యుడిగా దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారు నిలిచారన్నాం కదా. అయితే ఆ యొక్క 3 పద్మ అవార్డులు అనేవి ఏ సంవత్సరంలో అతనికి లభించాయో అవి కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ అండి. 2002 సంవత్సరంలో పద్మశ్రీ, 2016 సంవత్సరంలో పద్మభూషణ్, 2025 సంవత్సరంలో పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డులు అయితే రావడం జరిగింది. అదేవిధంగా 1995 సంవత్సరంలో బీసీ రాయ్ అవార్డు కూడా దువ్వూరి నాగేశ్వరరెడ్డి గారు దక్కించుకున్నారు. కాబట్టి ఈ యొక్క అంశం కూడా ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా చాలా ఇంపార్టెంట్గా గుర్తుంచుకోండి. ఇక పద్మవిభూషణ్ అవార్డును దక్కించుకున్నటువంటి మరొక గ్రహీత వచ్చేసి జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ అండి. జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ ఇతడు సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా ఉండడం జరిగింది. సుప్రీంకోర్టు యొక్క 8వ ప్రధాన న్యాయమూర్తిగా సేవలను అందించాడు అంటే 44వ CJIగా సేవలనైతే అందించడం జరిగింది. అది ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అంటే 2017 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు కూడా 44వ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సేవలనైతే అందించడం జరిగింది. ఇతని యొక్క జననం గనక పరిశీలిస్తే కెన్యా దేశంలో ఉన్నటువంటి నైరోబీలో జన్మించడం జరిగింది. ఇతడు ప్రజా వ్యవహారాలు అనేటువంటి ఒక విభాగం తరపున ఈ యొక్క పద్మ అవార్డులను అయితే దక్కించుకున్నాడండి. చండీగఢ్ కేంద్రపాలిత ప్రాంతం తరపున ప్రజా వ్యవహారాలు అనేటువంటి ఒక విభాగంలో ఈ యొక్క పద్మ అవార్డును అయితే దక్కించుకోవడం జరిగింది. అదేవిధంగా జస్టిస్ జగదీష్ సింగ్ ఖేహర్ గురించి కనుక పరిశీలిస్తే భారత్లో తొలి సిక్కు ప్రధాన న్యాయమూర్తిగా తన యొక్క సేవలను అయితే అందించాడు. కాబట్టి ఈ యొక్క అంశాలను గుర్తుంచుకోండి. 44వ CJIగా 2017 జనవరి నుంచి 2017 ఆగస్టు వరకు పనిచేయడం జరిగింది. చండీగఢ్ అనేటువంటి ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి ఈ యొక్క అవార్డును అయితే దక్కించుకున్నాడు. ఏ రంగంలో అంటే మాత్రం ప్రజా వ్యవహారాలు అనేటువంటి రంగం తరపున గుర్తుంచుకోండి. ఇతని ప్రత్యేకత ఏంటి అంటే భారత్లో తొలి సిక్కు ప్రధాన న్యాయమూర్తిగా తన యొక్క సేవలను అందించడం జరిగింది. ఇతడు సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశాడు. అదేవిధంగా ప్రధాన న్యాయమూర్తిగా కూడా తన యొక్క సేవలను అందించాడు. అయితే ఇతని యొక్క ముఖ్యమైనటువంటి తీర్పులను కనుక పరిశీలిస్తే 99వ రాజ్యాంగ సవరణ అండి. ఇది దేనికి సంబంధించింది అంటే నేషనల్ జ్యుడిషియల్ అపాయింట్మెంట్ కమిటీకి సంబంధించి అంటే NJSకి సంబంధించి ఇది రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించినటువంటి సుప్రీంకోర్టు యొక్క ధర్మాసనం, రాజ్యాంగ ధర్మాసనంలో ఇతడొకడు ఉండడం జరిగింది. అదేవిధంగా గోప్యత హక్కుకు సంబంధించి ఇచ్చినటువంటి తీర్పులో ధర్మాసనంలో ఒక సభ్యుడిగా తన యొక్క తీర్పును వెలువరించడం జరిగింది. అదేవిధంగా 2017 ఆగస్టులో ఇచ్చినటువంటి ట్రిపుల్ తలాక్ కేసు కూడా అందులో కూడా ఇతడు ప్రఖ్యాత న్యాయమూర్తిగా తన యొక్క తీర్పునైతే అందించడం జరిగింది. కాబట్టి ఇలా ఈ విధమైనటువంటి విశిష్టమైన సేవలను న్యాయ వ్యవస్థకు అందించాడనే ఉద్దేశంతో 2025 సంవత్సరంలో భారత్లో 2వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మవిభూషణ్ అవార్డునైతే అందించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, చాలా చాలా ఇంపార్టెంట్. మరొకరు శ్రీమతి కుముదుని రజనీకాంత్ లిఖియా. కుముదుని లిఖియా అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి అంటే గుజరాత్ రాష్ట్రంలో ప్రముఖ కథక్ నృత్యకారిణిగా తన యొక్క కళారంగానికి తన యొక్క సేవలనైతే అందించడం జరిగింది. ఈమెకి 2025 సంవత్సరంలో పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డుని గుజరాత్ రాష్ట్రం తరపున ఎంపిక కావడం జరిగింది. ఏ రంగంలో అంటే మాత్రం కళలు అనేటువంటి రంగం అని గుర్తుంచుకోండి. ఈమెకు గతంలోనే పద్మశ్రీ అవార్డు అనేది 1987 సంవత్సరంలో, పద్మభూషణ్ వచ్చేసి 2010 సంవత్సరంలో, 2025 సంవత్సరంలో పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డు అనేవి రావడం జరిగింది. ఈమె ఏ రంగం అంటే కళలు అని గుర్తుంచుకోండి. రాష్ట్రం వచ్చేసి గుజరాత్. అదేవిధంగా కథక్ నృత్యకారిణి అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకరు లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం. పద్మవిభూషణ్ దక్కించుకున్న మరొక వ్యక్తి లక్ష్మీనారాయణ సుబ్రహ్మణ్యం. ఇతని యొక్క జననం వచ్చేసి చెన్నైలో ఉన్నటువంటి తమిళనాడులో జన్మించడం జరిగింది. ఇతడు ఏ రంగం తరపున అవార్డును పొందాడు అంటే కళలు అనేటువంటి రంగం తరపున అవార్డును పొందడం జరిగింది. ఏ రాష్ట్రం తరపున అవార్డును పొందాడు అంటే కర్ణాటక రాష్ట్రం తరపున అవార్డును పొందడం జరిగింది. జన్మించిందేమో చెన్నై, తమిళనాడు, కానీ అవార్డు పొందింది మాత్రం కర్ణాటక అని గుర్తుంచుకోండి. ఇతడు
రంగంలో అవార్డును పొందడం జరిగింది. భారతీయ వయోలిన్ యొక్క విద్వాంసుడిగా తన యొక్క సేవలను అయితే అందించడం జరిగింది కళారంగానికి. అదేవిధంగా ఇతనికి భారత్లో 3వ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి పద్మభూషణ్ని కూడా 2001వ సంవత్సరంలోనే కేంద్ర ప్రభుత్వం అందించడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, అతడు ఏ రాష్ట్రం తరపున పొందాడు అంటే కర్ణాటక అని గుర్తుంచుకోండి. ఏ రంగం తరపున అంటే మాత్రం కళలు అనే రంగం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకరు ఎంటి వాసుదేవన్ నాయర్ అండి. ఎంటి వాసుదేవన్ నాయర్ గారికి 2025 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఏ రంగంలో వచ్చింది ఇతనికి పద్మవిభూషణ్ అంటే సాహిత్యం మరియు విద్య అనేటువంటి రంగంలో పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డు అనేది రావడం జరిగింది. అయితే ఇతనికి సంబంధించి ప్రత్యేకత ఏంటి అంటే మరణాంతరం యొక్క పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డు రావడం జరిగింది. 2025 సంవత్సరంలో మరణాంతరం పద్మవిభూషణ్ అవార్డును దక్కించుకుంది ముగ్గురు. అయితే ఆ ముగ్గురిలో ఒక వ్యక్తి ఎంటి వాసుదేవన్ నాయర్ గారండి. ఇతడు 2024 డిసెంబర్ 25వ తేదీన కన్ను మూయడం జరిగింది. ఇతడు ప్రఖ్యాత నవల రచయితగా, సినిమా దర్శకుడిగా తన యొక్క సేవలను అయితే అందించడం జరిగింది. ఇతడు పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డును కేరళ రాష్ట్రం తరపున అందుకోవడం జరిగింది. అయితే ఇతనికి గతంలోనే పద్మభూషణ్ అవార్డును 2005 సంవత్సరంలో కేంద్రం అందించడం జరిగింది. అదేవిధంగా ఇతను సాహిత్య రంగానికి చేసినటువంటి కృషికి గాను 1970వ సంవత్సరంలోనే కాలం అనేటువంటి నవలకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు రావడం జరిగింది. ఆ తదుపరి 1995 సంవత్సరంలో జ్ఞాన్పీఠ్ అవార్డును కూడా అందుకోవడం జరిగింది. కాబట్టి గుర్తుంచుకోండి, ఎంటి వాసుదేవన్ నాయర్ గారికి మరణాంతరం రావడం జరిగింది సాహిత్యం మరియు విద్య అనేటువంటి రంగంలో అని గుర్తుంచుకోండి. అదేవిధంగా కేరళ రాష్ట్రం అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. మరొకరు పద్మవిభూషణ్ అవార్డు దక్కించుకున్న గ్రహీత వచ్చేసి ఓసమ్ సుజుకి అండి. ఓసమ్ సుజుకి అండి. ఇతనికి కూడా మరణాంతరమే యొక్క పద్మవిభూషణ్ అవార్డు అయితే రావడం జరిగింది. ఎప్పుడు ఇతడు మరణించాడు అంటే 2024 డిసెంబర్ 25వ తేదీన మరణించడం జరిగింది. ఇతడికి ఏ రంగంలో పద్మవిభూషణ్ అవార్డు రావడం జరిగిందంటే ట్రేడ్ అండ్ కామర్స్ అని గుర్తుంచుకుంటే సరిపోతుంది. అయితే ఇతడు సుజుకి మోటార్స్ అనేటువంటి కార్పొరేషన్కి చైర్మన్గా కూడా తన యొక్క సేవలను అందించడం జరిగింది. అందుకోసమే అతనికి గతంలోనే అంటే 2007 సంవత్సరంలోనే పద్మభూషణ్ అనే అవార్డు కూడా రావడం జరిగింది. అదేవిధంగా పాకిస్తాన్ ప్రభుత్వం 1984 సంవత్సరంలో సితారా ఏ పాకిస్తాన్ అనేటువంటి అవార్డును కూడా అందించడం జరిగింది. కాబట్టి ఓసమ్ సుజుకి గారి గురించి ప్రత్యేకత ఏంటి అంటే 2025 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డు పొందినటువంటి ఏకైక విదేశీయుడు ఎవరు అంటే ఓసమ్ సుజుకి అని గుర్తుంచుకోండి. ఇతడికి మరణాంతరం ట్రేడ్ అండ్ కామర్స్ విభాగంలో ఈ యొక్క అవార్డు వచ్చిందని గుర్తుంచుకుంటే సరిపోతుంది. ఇక పద్మవిభూషణ్ పొందిన మరొక గ్రహీత వచ్చేసి శారదా సిన్హా గారండి. ఈమెకు కూడా మరణాంతరమే పద్మవిభూషణ్ అనేటువంటి అవార్డు అయితే రావడం జరిగింది. ఈమె 2024 సంవత్సరం నవంబర్ 5వ తేదీన న్యూఢిల్లీలో అనారోగ్య కారణాల రీత్యా మరణించడం జరిగింది. ఈమె ఏ రంగం తరపున పద్మవిభూషణ్ అవార్డు పొందింది అంటే కళలు అనేటువంటి రంగం తరపున అని గుర్తుంచుకోండి. ఈమె ఏ రాష్ట్రం తరపున అవార్డు పొందింది అంటే బీహార్ రాష్ట్రం తరపున అండి. అయితే ఈమె భారతీయ జానపద అదేవిధంగా శాస్త్రీయ గాయనిగా కళారంగానికి విలువైనటువంటి సేవలనైతే అందించడం జరిగింది. అందుచేతనే ఈమెని బీహార్ రాష్ట్ర ప్రజలు బీహార్ కోకిలగా పిలవడం జరుగుతుంది. కాబట్టి బీహార్ కోకిలగా ప్రసిద్ధి చెందింది. అందుకోసమే ఈమెకి జానపద గాయనిగా ఎన్నో విలువైనటువంటి సేవలను అందించింది, ఎన్నో పాటలు పాడింది. కాబట్టే కేంద్ర ప్రభుత్వం ఈమె సేవలను గుర్తించి 1991వ సంవత్సరంలోనే పద్మశ్రీ అవార్డును అందించడం జరిగింది. 2000 సంవత్సరంలో సంగీత నాటక అకాడమీ అవార్డును కూడా దక్కించుకోవడం జరిగింది. 2018 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డును దక్కించుకుంది. 2025 సంవత్సరంలో పద్మవిభూషణ్ అవార్డును కూడా దక్కించుకోవడం జరిగింది. ఇవంటి ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి పద్మవిభూషణ్ పొందిన 7గురి గురించి మనం ఇన్డెప్త్గా డిస్కస్ చేయడం జరిగింది. ఎగ్జామినర్ తప్పనిసరిగా ఈ యొక్క 7గురి గురించి వారి యొక్క రంగాలను ఇచ్చి జతపరచండి అడగవచ్చు, లేదా స్టేట్మెంట్ రూపంలో వారి యొక్క రంగాలను తప్పుగా ఇచ్చి క్రింది వాణిలో సరైనవేవి కానివేవి అని గుర్తించి
గుర్తించండి అని అడగడానికి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎగ్జామినర్లో ఈ యొక్క 7గురికి సంబంధించి ఇన్డెప్త్గా నేర్చుకోండి. వారు ఏ రాష్ట్రం తరపున అవార్డు పొందారు, ఏ రంగంలో అవార్డు పొందారు, అదేవిధంగా వారికి సంబంధించి ఏమైనా ప్రత్యేకతలు ఉంటే వాటిని కూడా చదువుకొని ఎగ్జామ్కి వెళ్ళండి. ఓకేనా? థ్యాంక్ యూ.